శివుని యొక్క ఆసనం ఇది. శివునికి ప్రీతిపాత్రమైనటువంటి ఆసనం ఇది. మన మతిమరుపును తగ్గిస్తుంది, జీర్ణశక్తిని, మైండ్ని, బాడీ కోబ్రా, కండరాలకు శక్తినిస్తుంది, కడుపును తగ్గిస్తుంది, ఫ్యాట్ను, కొవ్వును తగ్గించేటువంటి ఆసనం ఇది. వండర్ఫుల్. కర్ణం అంటే చెవి, ధనుర్ అంటే ధనస్సు. కాళ్ళ కండరాలు సాగి సరళతరంతో పాటు శక్తివంతమవుతాయి. భుజాలు, మోచేతులు, మణికంటు, మోకాళ్ళు అన్ని కూడా శక్తివంతమవుతుంది. మళ్ళా వీపుకు సంబంధించిన వ్యాధులను నయం చేస్తుంది, ఉబ్బసలను తొలగిస్తుంది, శ్వాసకోశాలను, ఊపిరితిత్తుల పనితీరులను, ముక్కు, నాలికను, నరాల పనితీరులను మెరుగుపరుస్తుంది. పశ్చిమోత్తరాసనం, అర్ధపాద పశ్చిమోత్తరాసనం స్ట్రెస్ తగ్గిస్తుంది, లివర్, కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తుంది, హెడేక్ తగ్గిస్తుంది, బ్రెయిన్ ని రిలీఫ్ గా ఉంచుతుంది ఈ ఆసనం వల్ల. క్లాప్స్. వావ్ అమర్, సూపర్. నీటిలో ఇదే చేపను పోలి ఉండేటువంటి ఆసనం ఇది. శ్వాసక్రియను మెరుగుపరుస్తుంది, థైరాయిడ్ సమస్యలను తగ్గిస్తుంది, ఏ హాస్పిటల్ కు వెళ్లకుండా. ఎక్సలెంట్ అమర్. మెడలోని అవట్టు గ్రంథిని ఉత్తేజపరిచి రక్త ప్రసారాన్ని పెంచుతుంది. బీపీ మరియు షుగర్లను చెక్ పెట్టాలంటే ఇటువంటి ఆసనం చాలా ముఖ్యం. సూపర్ అమర్, సూపర్ సూపర్. షుగర్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఈ ఆసనం వేయవద్దు, ముందు రాకుండా. పద్మ సర్వాంగాసనం, ఊబకాయం, మధుమేహం లాంటి వ్యాధులను తగ్గించుకోవడానికి ఈ ఆసనం చాలా ఉపయోగపడుతుంది. సూపర్ అమర్, సూపర్, వెరీ గుడ్. స్ప్లిట్. థ్యాంక్ యూ అమర్.